ఇవాళ నేను చికెన్ ఇగురు చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు 6 ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, ఈ అల్లము, వెల్లుల్లిపాయలు పొట్టు తీసి ఒలుచుకొని చేసుకోవాలి. దీనికి గరం మసాలా కోసం యాలకులు, లవంగాలు, చెక్క, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు ఇవి తీసుకున్నాను. ఈ అల్లం, వెల్లుల్లిపాయలు పొట్టు ఒలుచుకొని ఇవి మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ బాగా కడిగి ఉప్పు వేసి బాగా 2-3 సార్లు కడిగి శుభ్రంగా కడుక్కొని తర్వాత వడగిన్నెలో వేసి చికెన్ వడేసి పెట్టుకోవాలి. దీంట్లో చికెన్ వడేసి పెట్టుకోకుండా అది పెట్టుకుంటే దాంట్లో నీరు ఎక్కువ ఉండి అది ఎక్కువగా ఉడికిపోయి కూర బాగా ఉండదు, ఎక్కువ మెత్తగా ఉడికిపోతుంది చికెన్. అందుకని నీళ్ళన్నీ ఒడిసిపోవాలి. ఉల్లిపాయలు ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్నాను. కరివేపాకు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీల్చి పెట్టుకున్నాను. కొత్తిమీర ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అల్లం, వెల్లుల్లి ఇలా ముద్ద చేసి పెట్టుకున్నాను. గరం మసాలా కోసం తీసుకున్న లవంగాలు, చెక్క, జీలకర్ర, యాలకులు, వెల్లుల్లిపాయలు, ధనియాలు అన్ని కలిపి ఇట్లా పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ ఒక పాత్రలో వేసుకొని 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, 2 టీ స్పూన్లు పసుపు వేసుకొని, ఈ పసుపు నేను ఇంట్లో తయారు చేసుకున్న పసుపు. ఇది చాలా బాగా ఉంటుంది. పసుపు భలే సువాసనగా ఉంటుంది ఇది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ పాత్ర స్టవ్ పైన పెట్టుకొని నీళ్లు పోయకూడదు దాంట్లోనే నీరు వచ్చి ఆ చికెన్ అంతా ఉడుకుతా ఉంటుంది. ఇదంతా బాగా కలుపుకొని ఉప్పు, పసుపు ఆ చికెన్ అంతా బాగా కలిసేటట్టు బాగా కలిపి కొంచెం సేపు కలుపుతా ఉంటే దాంట్లోనే నీరు వచ్చి నీరు ఉడుకుతా ఉంటుంది. దీన్ని మూత పెట్టకూడదు. మూత పెడితే ఆవిరి ఎక్కువ వచ్చి చికెన్ ఎక్కువ ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది, అంతా కలిసిపోతుంది, ముక్కలాగా కనపడదు. మామూలుగా నాటుకోళ్ళు అయితే మూత పెట్టి ఉడికించుకోవచ్చు. ఇది బాయిలర్ చికెన్ కాబట్టి మూత పెట్టకుండా ఉడికించుకోవాలి, తొందరగా ఉడికిపోతుంది. ఇది నీరు ఇట్లా వచ్చి చికెన్ ఉడుకుతుంది. మూత పెట్టకూడదు. ఆ నీరంతా ఎగిరిపోయే వరకు అట్లా మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి. అట్లా ఉడికించుకుంటేనే ముక్కగా కనపడతా ఉంటుంది. ఇది బాగా కలబెట్టి దీన్ని కిందకి పైకి అంతా కలిసేటట్లు బాగా ఉడికేటట్లు పెట్టుకోవాలి. ఈ నీరంతా ఎగిరిపోవాలి చికెన్ లోను. మూత పెట్టకూడదు. దీన్ని అట్లాగే ఉడికించుకోవాలి. దీన్ని పక్కకు స్టవ్ పైకి మార్చుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే పాత్ర పెట్టుకోవాలి. ఆ చికెన్ కంటే ఈ పాత్ర, ఉడికే పాత్ర కంటే ఈ పాత్ర కొంచెం పెద్దదిగా పెట్టుకుంటే కూర చేసుకోవడానికి బాగా అనువుగా ఉంటుంది. చిన్న పాత్రల్లో ఇరుగ్గా ఉంటుంది చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఈ కూరకి వేరుశనగ నూనె వాడుతున్నాను. నువ్వుల నూనె బాగోదు ఈ కూరకి. సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఏదైనా కూడా వాడుకోవచ్చు, కానీ వేరుశనగ నూనెతో ఎక్కువ టేస్ట్ గా ఉంటుంది కూర. దీనికి ఒక 6 గరిటెలు, పెద్ద గరిటెతో ఒక 6 గరిటెలు నూనె వేసాను నేను. చికెన్ 2 కేజీలు ఉంది కాబట్టి 6 గరిటెలు వేసాను నేను. నూనె బాగా కాగిన తర్వాత కరివేపాకు వేసి, ముందు నూనె బాగా కాగినాక వేయాలి కరివేపాకు వేసి. అది కొంచెం చెట్టుపటా అని అంటుంది, బాగా కాలుతుంది కరివేపాకు. వేగిన తర్వాత ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఎర్రగా వేగాలి ఉల్లిపాయలు. మూత పెట్టి మగ్గబెట్టడం అట్లా చేయకూడదు, అట్లే వేయించుకోవాలి. దాన్ని వేయించుకుంటేనే బాగుంటుంది కూర. ఈ మూత పెడితే దాంట్లో ఆవిరితో ఉడికిన టేస్ట్ వస్తుంది కూర. ఇట్లా చేసిన టేస్ట్ రాదు. ఇది దగ్గరుండి ఉల్లిపాయలు ఎక్కువ టైం పడుతుంది. దగ్గరుండి ఉల్లిపాయ అంతా బాగా ఎర్రగా సమంగా ఏగేటట్లుగా వేయించుకోవాలి. కలపకుండా ఉంటే అడుగును మాడిపోతుంది, పైన ఆగదు. ఈ పక్కన మాంసం ఇట్లా ఉడుకుతా ఉంది నీరు వచ్చి. ఇది నీరిగిరిపోయే లోపల ఈ పక్కన ఉల్లిపాయ వేయించుకుంటా ఉండాలి. ఇది ఉల్లిపాయ మనం దగ్గరుండి ఓపికగా కలబెట్టుకుంటా వేయించుకోవాలి. ఇంకా టైం పడుతుంది, కొంచెం ఏగాలి ఇంకా ఉల్లిపాయ. ఎంత ఎక్కువ ఏగితే కూర అంత టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ బాగా ఎర్రగా ఏగితే సమంగా కలుపుకోవాలి. అంతా ఒకటిగా ఏగేలాగా ఉల్లిపాయ వేయించుకోవాలి. దీన్ని ఉల్లిపాయ బాగా ఏగాలి. ఇప్పుడు ఈ కూరలో నీరంతా ఎగిరిపోయింది. ఇంకా దీన్ని స్టవ్ ఆపేశాను. ఈ ఉల్లిపాయ ఏగిందో లేదో చూద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ ఏగిందో లేదో చూద్దాం. చూడండి, బాగా ఎర్రగా ఏగిపోయింది ఉల్లిపాయ. ఇట్లా ఏగితే కూర బాగా టేస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ నీరంతా ఎగిరిపోయింది. ఆ చికెన్ దాంట్లో వేసేసుకోవాలి.
ఆ కొవ్వు అంతా కరిగి నూనె లాగా ఎట్లా వచ్చిందో చూడండి దీన్ని. అది కూడా దీంట్లో కొంచేసుకోవాలి అంతాను. ఇప్పుడు చికెను ఎర్రగడ్డలు అంటారు, ఉల్లిపాయలు అంటారు. అదంతా ఉల్లిపాయ అంతా ఏగిన దాంట్లోకి బాగా కలిపి బాగా వేయించుకోవాలి. దాన్ని అంతా కలిసిపోయేటట్టు కలిపి బాగా కొంచెం సేపు ఏగనివ్వాలి. స్టవ్ ఎక్కువ మంట ఎక్కువగా హైలో పెట్టకూడదు, మీడియంగా పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది, కూర మాడితే టేస్ట్ బాగోదు, మాడి కొంపు కొడతా ఉంటుంది కూర. కాబట్టి మాడకుండా మంట చూసుకుంటా పెంచుకుంటా తగ్గించుకుంటా దాన్ని కూర వేయించుకోవాలి. దాన్ని ఉల్లిపాయ అది కొంచెం సేపు బాగా ఏగాలి, బాగా కలుపుకుంటా ఉండాలి కూర. దగ్గరుండి మంట తగ్గించుకుంటా వేయించుకోవాలి. ఇప్పుడు అది వేగిన తర్వాత ఉల్లిపాయతో పాటు చికెన్ వేగిన తర్వాత దాంట్లోకి ముందు ఉడికేటప్పుడు మాంసం ఉడికేటప్పుడు పసుపు కొంచెం వేసాం కదా, అందుకని ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేస్తే సరిపోతుంది. ఈ కూరలోకి కళ్ళుప్పు వేయకూడదు, కళ్ళుప్పు వేస్తే అది కరగదు, కళ్ళుగానే ఉంటాయి, ఉప్పు అంతా ఉప్పుగాను. అందుకని సాల్ట్ వేసుకోవాలి. ఈ కూరలోకి మన రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి దీంట్లోకి. తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లి ముద్ద చేసి పెట్టుకున్నాం కదా, అది ఆ ముద్ద అంతా వేసేయాలి దీంట్లోను. ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి ముద్ద అది అంతా బాగా కలిపి అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అంతవరకు బాగా దగ్గరుండి వేయించుకోవాలి. దీన్ని కలుపుతూ ఉండాలి. మంట కూడా మీడియంలోనే ఉండాలి, స్టవ్ హైలో పెట్టకూడదు. హైలో పెడితే మాడిపోతుంది, ఆ మాడకుండా వేయించుకోవాలి. దాన్ని బాగా కలిపి వేయించుకుంటా ఉండాలి దాన్ని. అది అల్లం వెల్లుల్లి ముద్ద వేగి నూనె బయటకు వదిలే వరకు వేయించుకోవాలి. అట్లా ఎంతసేపు వేయించుకున్నా అడుగున అట్లా కొంచెం కూడా అడుగు మాడకుండా వేయించుకోవాలి కూర దీన్ని. ఇది బాగా ఏగాలి. దీన్ని మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగినాక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. బయట చుట్టుపక్కల వాళ్ళందరికీ వాసన అదిరిపోతూ ఉంటుంది స్మెల్, అల్లం వెల్లుల్లి ముద్ద బాగా వేగితేను. అందరూ అడుగుతూ ఉంటారు ఏం చేశారు అని నన్ను. ఈరోజు మీ ఇంట్లోంచి భలే వాసన వస్తుంది అని అంటూ ఉంటారు అందరూ కూడా. అంత బాగా వాసన వస్తూ ఉంటుంది వేగిన తర్వాత. ఇప్పుడు కారం 4 టీ స్పూన్లు కారం వేసాము. మేమందరం కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము ఎక్కువ వేసుకుంటాము. ఎవరు రుచికి సరిపడినంత వాళ్ళు వేసుకోవచ్చు కారము. ఇది ఇంట్లో తయారు చేసిన కారం, ఇది కారం బాగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఆ కారం అంతా బాగా చికెన్లో కలిసిపోయేటట్టు బాగా కలిపి కొంచెం సేపు బాగా ఏగనివ్వాలి. దీన్ని మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, మర్చిపోవద్దు. మూత కూడా పెట్టకూడదు, అట్లా పెట్టకుండానే చేసుకోవాలి కూర. ఇది బాగా కలిపి కారం అంతా కలిసిపోయినాక ఇప్పుడు కూడా చూడండి అడుగున ఎక్కడా కూడా కూర అంటుకోలేదు పాత్రకి, అట్లా వేయించుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది కూర. కొంచెం అడుగంటినా కూడా స్మెల్ బాగోదు. అట్లా వేయించుకుని ఇప్పుడు బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు దాంట్లోకి మనం ముందు మాంసం ఉడికించింది అల్లం గిన్నె కడిగి గెరిట నీళ్లు, చాలా కొంచెం నీళ్లు చూస్తున్నారు కదా, చాలా కొంచెం నీళ్లే, తక్కువ నీళ్లు వేసుకి కలుపుకోవాలి. బాగా కూర అంతా బాగా కలుపుకోవాలి. దీన్ని నీళ్ళు ఎక్కువ పోయకూడదు, నీళ్ళు ఎక్కువ పోసేస్తే మళ్ళీ నీళ్ళల్లో ఉడికిన టేస్ట్ వస్తుంది. అందుకని ఆ కొంచెం నీళ్లే అట్లా పోసి, అది కూడా అదంతా కారము ఆ ఉప్పు అంతా కూరకు పట్టే దానికి మాత్రమే వేసాను ఆ నీళ్లు కూడాను, నీళ్ళు వేయకూడదు కూరలోను. ఇప్పుడు మూత పెట్టుకోవాలి, కూర పైన మీడియంలో పెట్టుకోవాలి మంట కూడా. కొంచెం సేపు అది అట్లా ఉడికిన తర్వాత ఇది మూత తీసుకొని బాగా ఒకసారి కలిపి అంతా కలుపుకోవాలి బాగా. ఎక్కడా కూడా కూర నీళ్ళు వేసిన ఆనవాళ్ళు ఉండదు, నీళ్ళంతా ఎగిరిపోయి కలిసిపోయి ఉంటుంది అంతా. ఇప్పుడు దీంట్లోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ అంతా కూడా వేసుకోవాలి. లవంగాలు, చెక్క, జీలకర్ర, యాలకులు, వెల్లుల్లిపాయలు, ధనియాల పొడి అంతా పొడి చేసుకున్నాం కదా, ఆ గరం మసాలా అంతా దీంట్లో కూరలో వేసి బాగా కలుపుకోవాలి. గరం మసాలా కూడా నేను ఎక్కువగా వేయను, లిమిట్ గా వేస్తాను, అంతవరకే బాగుంటుంది. ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మాకు ఎక్కువ ఇష్టం ఉండదు మసాలా, అందుకని తక్కువే వేసాను నేను. ఇప్పుడు దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర ఎంత సన్నగా తరిగితే కూరలో అంతగా కలిసిపోయి బాగుంటుంది. కొత్తిమీర బాగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి అదంతా బాగా కలుపుకొని, గరం మసాలాను కొత్తిమీర అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఆ కూరకంతా బాగా అట్లా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి స్టవ్.
మంట ఎక్కువ హైలో ఉండకూడదు. సిమ్లో పెట్టుకొని 2-3 నిమిషాలు అట్లా మూత పెట్టి ఉంచేస్తే ఆ గరం మసాలా కొత్తిమీర అంతా కూడా కూరకి బాగా పడుతుంది. అదంతా వాసన అంతా బాగా పడుతుంది. కాసేపు సిమ్లో పెట్టుకోవాలి, దాన్ని మూత పెట్టేసి. ఇప్పుడు మంట హైలో ఉండకూడదు, సిమ్లోనే ఉండాలి. మూత తీసి చూద్దాము. అంతా రెడీ అయిపోయింది, అంతా కలిసిపోయింది. కొత్తిమీర అంతా కూడా కలిసిపోయి బాగా మంచి స్మెల్ వస్తుంది కూర. అది వాసన అంతా, గరం మసాలా వాసన అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆపేసాను. ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టుకొని ప్లేట్లోకి వేడి అన్నం కరెంటు కుక్కర్లో చేశాను అన్నం నేను. వేడి అన్నం పెట్టుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ ఇగురు కూర ప్లేట్లో పెట్టుకోవాలి. వాసన అదిరిపోతుంది, స్మెల్ ఎంత బాగా వస్తుందో వాసన. చుట్టుపక్కల అందరూ అడుగుతారు ఏం కూర చేశారు అని. ఇప్పుడు ఆ వేడి అన్నము చికెన్ ఇగురు రెడీ.